గోరుచిక్కుడుకాయ కూరను ఎప్పుడూ తినని వారు కూడా ఈ విధంగా కనుక కూర చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. చాలా బావుంటుంది. ట్రై చేయండి ఒకసారి. ముందుగా ఒక పావు కేజీ గోరుచిక్కుడుకాయలను ఇలా శుభ్రంగా కడుక్కోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. తర్వాత ఒక గిన్నెలోకి ఒక అరకప్పు పెసరపప్పును తీసుకొని శుభ్రంగా కడుక్కొని నీళ్లు పోసుకొని పక్కన నానబెట్టుకోండి ఒక అరగంట సేపు. గోరుచిక్కుడుకాయల్లోని ఫైబరు అలాగే పెసరపప్పులోని ప్రోటీను ఆరోగ్యానికి చాలా మంచిది. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి కర్రీని. ఇలా పప్పుల్ని వేసి చేయటం వలన పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. గోరుచిక్కుడుకాయలను ఈ విధంగా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకుని గోరుచిక్కుడుకాయ ముక్కలను అలాగే ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కల్లో కొంచెం రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. అలాగే ఒక పావు కప్పు నీళ్ళని యాడ్ చేసుకోండి. తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. మీలో ఎంతమందికి గోరుచిక్కుడుకాయ కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈ ప్రాసెస్లో గోరుచిక్కుడుకాయ కూర మీరు ఎప్పుడైనా చేసుంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా ఒక విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ మొత్తం రిలీజ్ అయ్యాక మూత ఓపెన్ చేసుకుంటే చక్కగా ఉడికిపోయి ఉంటాయి గోరుచిక్కుడుకాయలు అలాగే పెసరపప్పు. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఒక చిల్లులు గిన్నెలోకి వడకట్టుకుంటే నీరేమన్నా ఉంటే కిందకి దిగిపోతుంది. కూర చక్కగా ఫ్రై పొడి పొడిలాడుతూ వస్తుంది. బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐరన్ కడాయి పెట్టుకొని ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆ తర్వాత ఒక ఎండుమిరపకాయని తుంచుకొని వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఈ విధంగా తిరుగుమాత వేగిన తర్వాత మనం ముందుగా వడకట్టి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ పెసరపప్పు ముక్కలను వేసుకొని చక్కగా వేయించుకోండి 2-3 నిమిషాల పాటు. ఇందాక ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఒకసారి రుచి చూసుకొని మీకు సరిపోకపోతే కనుక కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోండి. ఈ టైంలో ఈ విధంగా వేయించుకోండి ఒక 4-5 నిమిషాల పాటు. కొన్ని కూరగాయలు చాలా కష్టమేమో అనిపిస్తాయి కూర చేయటానికి, కానీ ఒకసారి ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీ అనిపిస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత రుచికి సరిపడినంత కారం ఒక 2 స్పూన్లు వేసుకొని వేయించుకోండి. కారము పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇష్టమైన వారు కొంచెం పచ్చి కొబ్బరి తురుమును యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పచ్చి కొబ్బరి తురుము ఏమీ వేయలేదు. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా అన్నంలోకి సర్వ్ చేసుకోండి. ఇష్టమైన వారు రోటీలోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు. పప్పుచారు రసంలోకి సైడ్ డిష్గా బాగుంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.